గణతంత్ర దినోత్సవాలకు యావత్ భారతావని సిద్ధమవుతోంది. 76వ రిపబ్లిక్ డే వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. భారీ భద్రత, వేలాది మంది ప్రేక్షకుల మధ్య జనవరి 26న కర్తవ్య పథ్లో జరిగే రిపబ్లిక్ డే వేడుకను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు 3 రోజుల ముందే ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యేకతలు, ఏర్పాట్లపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సిద్ధమవుతోంది. దేశ ఐక్యత, వైవిధ్యం, ప్రజాస్వామ్య విలువలకు చిహ్నంగా ఈ గణతంత్ర దినోత్సవం నిలుస్తోంది. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి కూడా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా భారత్ నిర్వహించుకుంటోంది. భారత సంస్కృతి, సాంప్రదాయాలు, భారత సైనిక సంపత్తి, రాష్ట్రాల్లో ఉన్న ప్రగతి, అభివృద్ధి అన్ని అంశాలని కూడా ప్రపంచానికి చాటే విధంగా కూడా భారత ప్రభుత్వం ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఈసారి స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే నినాదంతో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈసారి గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతలేంటి, ఎటువంటి ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేసింది అన్న అంశంపై 10 టీవీ స్పెషల్ స్టోరీ మీకోసం. విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్తో ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో హాజరు అవుతున్నారు. ఆహ్వానిత దేశంగా రిపబ్లిక్ డే పరేడ్లో 350 మంది ఇండోనేషియా సైనిక బృందం కూడా పరేడ్లో కవాతు చేయనుంది. జనవరి 26న ఇండియా గేట్ వద్ద అమరవీరుల స్మారక స్తూపం వద్ద ప్రధాని నివాళులు అర్పించడంతో రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభం అవుతుంది. ప్రధానితో పాటు ముఖ్య అతిథి కర్తవ్య పథ్ వేదిక దగ్గరకు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి భవన్ నుంచి గుర్రపు బగ్గీలో వేడుక ప్రాంగణానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు సహా ఢిల్లీ ఎల్జీ, సీఎం, త్రివిధ దళాధిపతులు పాల్గొంటారు. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా కర్తవ్య పథ్ వద్ద జరిగే పరేడ్ ప్రపంచాన్ని ఆకర్షించబోతోంది. ఈసారి కూడా ఈ కర్తవ్య పథ్ రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్ మీదుగా ఇండియా గేట్ వరకు ఈ కర్తవ్య పథ్ మీద ఎంతో ఘనంగా, వైభవంగా ఈ రిపబ్లిక్ డే పరేడ్ అనేది సాగబోతోంది. మొత్తం 77,000 మందికి రక్షణ శాఖ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను చూసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందస్తుగా ఇటు ఫుల్ డ్రెస్ రిహార్సల్ ని కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మొత్తం 9 కిలోమీటర్ల మేర ఈ రిపబ్లిక్ డే పరేడ్ అనేది సాగబోతోంది. రాష్ట్రపతి భవన్ నుంచి మొదలై ఇటు కర్తవ్య పథ్ మీదుగా ఇండియా గేట్, అలాగే ఎర్రకోట వరకు కూడా ఈ రిపబ్లిక్ డే పరేడ్ అనేది సాగుతోంది. స్వర్ణిం భారత్, అలాగే విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్తో ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని కేంద్రం నిర్వహిస్తోంది. భారతదేశ ఐక్యత, వైవిధ్యం, ప్రజాస్వామ్య విలువలకు చిహ్నంగా ఈ గణతంత్ర దినోత్సవం అనేది నిలుస్తుంది. రిపబ్లిక్ డే పరేడ్ ద్వారా దేశ సైనిక సంపత్తి, అలాగే విజయాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాల ద్వారా దేశం యొక్క సంస్కృతులు, ఆచారాలు, అలాగే విజయ ప్రతీకలను ముఖ్యంగా ప్రపంచానికి చాటనుంది భారత్. మొత్తం ఈసారి ముఖ్యంగా ఇండోనేషియా అధ్యక్షుడు ఈ ముఖ్యంగా రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలకి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. సో ఈ ముఖ్యంగా ఇండోనేషియాకు సంబంధించిన 350 మంది సైనిక బృందం కూడా ఈసారి ఈ పరేడ్ లో పాల్గొనబోతోంది. పూర్తిగా ఈ ఇండియా గేట్ చుట్టూ ముఖ్యంగా కర్తవ్య పథ్ ఎర్రకోట నుంచి ఇండియా గేట్ వరకు కూడా కర్తవ్య పథ్ ఇరువైపులా కూడా సీటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఇండోనేషియాకు సంబంధించిన పథకాలు, అలాగే ఇటు జాతీయ పతాకం, అలాగే భారత జాతీయ పతాకాన్ని ఇటు రోడ్డుకి ఇరువైపులా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకి హాజరవుతున్నారు. మొత్తం 10,000 మంది ప్రత్యేక ఆహ్వానితులను కూడా ఈసారి కేంద్రం ఆహ్వానించడం జరిగింది. సర్పంచులు, అలాగే విపత్తు సహాయ కార్మికులు, చేనేత కళాకారులు, పారాలింపిక్ బృందం సహా గిరిజన లబ్ధిదారులు, ఈ విధంగా 34 రంగాలకు సంబంధించిన ప్రముఖులను ఈసారి ఆహ్వానించడం జరిగింది. అలాగే పరేడ్ లో కూడా ముఖ్యంగా 18 కవాతు బృందాలు పరేడ్ చేయబోతున్నాయి. 15 బ్యాండ్లు, అలాగే 31 శకటాలు. ముఖ్యంగా ఇందులో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన శకటం కూడా సందడి చేయబోతోంది. గోవా, బీహార్, చండీగఢ్, అలాగే గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, ఈ విధంగా
15 రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే 45 నృత్య రూపకాలను కూడా ఈసారి ముఖ్యంగా కళాకారులు ప్రదర్శించబోతున్నారు. 5,000 మంది నృత్యకారులు మొత్తం నాట్యం చేయబోతున్నారు. 300 మంది కళాకారులతో సారే జహాసే అచ్చా అన్న సాంస్కృతిక ప్రదర్శన అనేది ఉండబోతోంది. అలాగే 75 ఏళ్ల రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ 2 ప్రత్యేక శకటాలను కూడా రూపొందించడం జరిగింది. వీటితో పాటుగా ముఖ్యంగా ఫ్లై పాస్ట్ లో 12 ఆకృతుల్లో ముఖ్యంగా 39 విన్యాసాలు కూడా ఈ గగనతలం పైన ఫ్లై పాస్ట్ అనేది చేయబోతున్నాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ పైన ఈ రిపబ్లిక్ డే వేడుకలు చూసేందుకు వచ్చిన వారికి వీణుల విందు చేయబోతున్నాయి. అలాగే భారత సైనిక బృందాలు పిరమిడ్ ఆకృతిలో బుల్లెట్ విన్యాసాలు, మహిళా సైనికులు కూడా బుల్లెట్ విన్యాసాలను ఈసారి రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చేయబోతున్నారు. అలాగే మ్యూజిక్ బ్యాండ్ కూడా ముఖ్యంగా అలరించబోతోంది. దీనికి కొనసాగింపుగా జనవరి 29న విజయ్ చౌక్ లో బీటింగ్ రిట్రీట్ పరేడ్ కూడా సాగబోతోంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రదర్శించిన శకటాలన్నింటినీ కూడా జనవరి 31వ తేదీన భారత్ పరువు పేరిట ఎర్రకోట వద్ద ప్రదర్శించడం జరుగుతుంది. సో ఈ విధంగా భారత వైవిధ్యాన్ని అలాగే అభివృద్ధిని సైనిక సంపత్తిని ప్రపంచానికి చాటే విధంగా ఎంతో ఘనంగా వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సెక్యూరిటీ బందోబస్తును కూడా ఈసారి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చేస్తోంది ఢిల్లీ పోలీసులు. అలాగే సిఐఎస్ఎఫ్ సంబంధించి స్పెషల్ స్వాట్ కమాండోస్ అలాగే యాంటీ మిసైల్ డ్రోన్ సిస్టమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇటు రక్షణ శాఖ చేయడం జరిగింది. అలాగే ఈసారి ముఖ్యంగా 75 ఏళ్ల రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సో ప్రత్యేకంగా 2 శకటాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రదర్శించబోతోంది. సో ఓవరాల్ గా 75 ఏళ్ల రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుక జరగబోతోంది. అలాగే అన్ని దేశాలు ముఖ్యంగా శకటాలకు సంబంధించి ఇక్కడ ప్రదర్శనకు అనుమతి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ కర్తవ్య పథ్ పైన తెలంగాణ శకటం అనేది కనిపించబోదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శకటం మాత్రమే ఇక్కడ ప్రదర్శించబడుతుంది. భారత్ పరువులో మాత్రం తెలంగాణ శకటాన్ని అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా భద్రతా పరంగా కూడా సుమారు 4-5 వేల మంది పోలీసులు ఈ కర్తవ్య పథ్ చుట్టుపక్కల అలాగే ఎటువంటి విమాన రాకపోకలకి పూర్తిగా నిషేధంలో ఉంటాయి ఈ రిపబ్లిక్ డే పరేడ్ ముగిసేంత వరకు కూడా. సో భద్రతా పరంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టికెట్ కొనుగోలు చేసి రావడానికి ఆమంత్రణ అనే ఒక పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా టికెట్స్ కొనుగోలు చేసుకోవచ్చు. 500, 100 రూపాయలు, 20 రూపాయల రేట్లలో ముఖ్యంగా టికెట్లు అనేవి అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఇప్పటికే టికెట్లు మాక్సిమం సేల్ అయిపోయిన పరిస్థితి. మొత్తం 77,000 మంది ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరవుతారని చెప్పి అంచనా వేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఏర్పాట్లను కూడా ఎంతో వైభవంగా ఘనంగా ఇక్కడ ఢిల్లీ కర్తవ్య పథ్ వద్ద చేయడం జరిగింది. జనవరి 29న విజయ్ చౌక్ దగ్గర బీటింగ్ రిట్రీట్ పరేడ్తో రిపబ్లిక్ డే వేడుకలు ముగుస్తాయి. రిపబ్లిక్ డే వేడుకలకు కొనసాగింపుగా జనవరి 26న పరేడ్లో పాల్గొన్న శకటాలు జనవరి 31 వరకు ఎర్రకోట లాన్స్ వద్ద భారత్ పరువు పేరిట ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంటాయి. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఢిల్లీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అన్న థీమ్ తో దేశ సైనిక సంపత్తి, సంస్కృతి, సాంప్రదాయాలను అలాగే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశ అభివృద్ధి ఏ విధంగా ఉంది, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఏ విధంగా ఉండబోతుందన్నది ఈ గణతంత్ర దినోత్సవం పరేడ్ వేదికగా ప్రపంచానికి చాటబోతోంది భారత్. సంజయ్తో గోపికృష్ణ, 10 టీవీ, కర్తవ్య పథ్ నుంచి న్యూఢిల్లీ.